మద్యపానం సీసా దాగిన చొక్క దాగిన దోషమే, మహాదోషం. మామూలు దోషంగా చెప్పలేదమ్మా. గురువు భార్యతో సంగమించినంత మహాదోషం సురాపానం, మామూలుగా చెప్పాల. ఎంత మహాపాపమో ఆలోచించుకోండి దయచేసి. గురు భార్య సంగమం ఎంత తప్పో మద్యపానం అంత తప్పు. తక్కువ దాగా ఎక్కువ దాగా శనివారం దాగా ఇవన్నీ కుదరవు ఇక్కడ. ఎప్పుడు చేసినా మహాపాపం. పంచమహాపాతకాల్లో మద్యపానం ఒక్కటి. దాన్ని మరి అసెంబ్లీలు ఆమోదించే, పార్లమెంట్ ఆమోదించింది. ఏం చేస్తాం ఇక్కడ? మనం అలాంటి వ్యవహారాలకు ఓటేసాం. తండ్రికి ఏం చేస్తాం ఇక్కడ? వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేసారు. ధర్మం కార్యాన్ని ఎలా ఆమోదిస్తారండి? చట్టాల్లో పైగా దాని మీదే మొత్తం ఆదాయం అంతా సంపాదించుకుంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అత్యాచారాలు జరిగాయంటే జరగవ. దేశంలో మద్యపాన నిషేధం జరిగే వరకు అత్యాచారాలు ఆగవమ్మా. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఒకటే. వాడికి బుర్ర లేదు, బుద్ధి లేదు, ఏం చేస్తాడో తెలియదు. పేపర్లో చూశాను, 5వ అంతస్తు నుంచి ఎవడో పడిపోయాడు. ఎందుకని? తాగేశాడు బాగా. వాడు దూకలేదు, తాగేశాడు, తిరుగుతున్నాడు, పడ్డాడు. మరి అది బంద్ చేయకుండా 5వ అంతస్తుల మేడలన్నీ బంద్ చేయండి అంటే అజ్ఞానం అంటారు. వీడు తాగడం ఆపాలి కానీ 5వ అంతస్తుల మేడ కట్టడం ఆపేస్తారా? ఆ బుద్ధికి ఏది మూలకారణం? అందుకే ధర్మశాస్త్రం దాన్ని అంగీకరించదు. అందుకే న్యాయం వేరు, ధర్మం వేరు. మీమాంస శాస్త్రం అంటారంటే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడు, ఈ అద్భుతమైన విషయాలన్నీ మీమాంసా శాస్త్రంలో ఉంటాయి. అందులో ఉత్తర మీమాంసే మీకు బ్రహ్మసూత్రాలు అనే పేరు మీద వ్యాసుడు రచించాడు. మహానుభావుడు ఎంతో మంది భాష్యాలు రాస్తే శంకరాచార్య బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన తర్వాత వ్యాసుడు స్వయంగా కాశీక్షేత్రంలో ఆయనకి దర్శనమిచ్చి, నా అంతరాత్మని గ్రహించింది నువ్వు ఒక్కడవేనయ్యా అని చెప్పారు శంకరాచార్య. నేను ఏది చెప్పదలుచుకున్నానో అది నువ్వు ఒక్కడవే